ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ ఆమిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. శ్రీమత్ సుందరకాండే చతుఃపంచాశః సర్గః ఇది శ్రీమత్ సుందరకాండము 74వ సర్గము. వీక్షమాణస్తతో లంకాం కపిః కృతమనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయత్. తన సంకల్పమును నెరవేర్చుకొనిన హనుమంతుడు మండుచున్న లంకను జూచుచు మిక్కిలి ఉత్సాహమును పొంది తానింకనూ చేయవలసిన పనిని గూర్చి ఆలోచించెను. కిన్ను కల్వ వశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేషాం రక్షసాం భూయస్తంతాప జననం భవేత్. ఈ రాక్షసులకు ఇంకనూ ఎక్కువ మనస్తాపమును కలిగించు పనిని దేనిని చేయవలసి ఉన్నది? వనం తావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైక దేశః క్షపితశేషం దుర్గ వినాశనం. అశోకవనము ధ్వంసము చేయబడినది, పేరుపడిన రాక్షసులు సంహరింపబడిరి, సైన్యములోని కొంత భాగము నశింపజేయబడినది. ఈ నగర దుర్గమును నశింపజేయుట ఒక్కటియే మిగిలియున్న పని. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్స ఫలశ్రమః. దుర్గమును నశింపజేసిన ఎడల నేను పడిన శ్రమ సఫలమగును. అల్పయత్నము వల్లనే ఈ కార్యము నెడ నా పరిశ్రమ సఫలము కాగలదు. యో హ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమైః. నా తోక చివర మండుచున్న అగ్నిని ఇతటి పెద్ద భవనములను దహించి తృప్తిని పొందించుట న్యాయము. తతః ప్రదీప్త లాంగూల సవిద్యుదివ తోయదః భవనాగ్రేషు లంకాయా విచచార మహాకపిః. ఇట్లాలోచించి ఆ వానరోత్తముడు మండుచున్న లాంగూలము కలవాడై మెరుపుతో గూడిన మేఘము వలె ప్రకాశించుచు లంకయందలి మేడల మీద సంచరింపసాగెను. గృహాద్గృహం రాక్షసానాముద్యానాని చ వానరః వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సః. కొంచెమైనను భయములేని ఆ వానరోత్తముడు వనములను రాక్షసుల భవనములను చూచుచు ఒక గృహముపై నుండి ఇంకొక గృహముపైకి, ఒక మేడ నుండి ఇంకొక మేడపైకి ఉరుకుచు సంచరింపసాగెను. అవప్లుత్య మహావేశ్మ్యః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర సనిక్షిప్య శ్వసనేన సమో బలీ. వాయుదేవుని బోలిన బలమును గల హనుమంతుడు మిక్కిలి వేగముతో ప్రహస్తుని భవనముపై కురికి దానికి నిప్పంటించెను. తతోన్యత్పుప్లువే వేస్మ్య మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమానగ్నిం కాలానల శికోపమం. వీర్యవంతుడైన హనుమంతుడు పిదప మహాపార్శ్వుని భవనముపై కురికి కాలాగ్నిని బోలిన అగ్నినచట నెలకొల్పెను. వజ్రదంష్ట్రస్య చ తదా పుప్లువే స మహాకపిః సుకస్య చ మహాతేజసారణస్య చ ధీమతః. గొప్ప తేజస్సు గల యా వానరోత్తముడా పిదప వజ్రదంష్ట్రుని యొక్కయు సుకుని యొక్కయు ధీమంతుడగు సారణుని యొక్కయు గృహములపై కురికి వానిని దహించెను. తథా చంద్రజితో వేస్మ్య దదాహ హరియూథపః
జంబూమాలేస్సుమాలేశ్చ దదాహ భవనం తతః. వానర నాయకుడగు హనుమ ఆ రీతినే ఇంద్రజిత్తు గృహము దహించెను. పిదప జంబుమాలి యొక్కయు సుమాలి యొక్కయు గృహములను దహించెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్థ తైవ చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః. మహాపరాక్రమశాలియు వానరోత్తముడునగు హనుమంతుడిట్లు ప్రతి గృహమును తిరుగుచూ వరుసగా రశ్మికేతుని గృహమును, సూర్యశత్రుని భవనమును, హ్రస్వకర్ణుని బందిరమును, దంష్ట్రుని యొక్కయు రోమసుని యొక్కయు నివేశములను కాల్చివేసెను. యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोणिताक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोश्च भवनं ब्रह्मशत्रोस्तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः. ఆ పిదప రక్షోపరులగు యుద్ధోన్మతుని యొక్కయు మత్తుని యొక్కయు ధ్వజగ్రీవుని యొక్కయు గృహములను దహించెను. పిదప భయంకరుడగు విద్యుజ్విహ్వుని యొక్కయు హస్తిముఖుని యొక్కయు భవనములను కాల్చెను. కళాసుని యొక్కయు పిశాచుని యొక్కయు గృహములను, శోణితాక్షుని యొక్క ఇంటిని, కుంభకర్ణుని భవనమును, మకరాక్షుని మందిరమును, యజ్ఞశత్రుని నివాసమును, బ్రహ్మశత్రుని సద్మమును, నరాంతకుని యొక్కయు దురాత్ములగు కుంభ నికుంభుల యొక్కయు గృహములను కాల్చివేసెను. వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి క్రమమాణః క్రమేణైవ దదాహ హరిపుంగవః. ఒక్క విభీషణుని మందిరమును మాత్రము దహింపక విడిచిపెట్టెను. తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః గృహేషు వృద్ధిమతామృద్ధిం దదాహ స మహాకపిః. గొప్ప కీర్తిశాలియగు నా హనుమంతుడు మిక్కిలి విలువగలిగినవియు సర్వ సమృద్ధములునగు నా భవనములయందు గల వస్తు సమూహమును బూడిద చేసెను. సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆసపాసాథ లక్ష్మీవాన్ రావణస్య నివేశనం. తేజస్శాలియు మహాపరాక్రమశాలియు నగు హనుమంతుడు రాక్షసుల గృహములను దహించుచు దాటుకొనిపోయి రాక్షసరాజగు రావణుని మందిరమును చేరెను. తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరుమందర సంఖ్యాసే సర్వమంగళ శోభితే. అయ్యది భవనములకెల్ల ప్రధానమై నానా విధములగు రత్నములచే నలంకరింపబడి సమస్త మంగళములతో శోభించుచు మేరు మందర పర్వతములను బోలియుండెను. ప్రదీప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా. మహావీరుడగు హనుమంతుడు తన తోక చివర ప్రజ్వలించుచున్న యగ్ని నా భవనమునకు ముట్టించి ప్రళయకాలమందలి మేఘమువలె గర్జించెను. శ్వసనేన చ సంయోగాదతివేగో మహాబలః కాలాగ్నిరివ జజ్వాల ప్రావర్ధత హుతాశనః. గొప్ప బలము కలవాడును మిగుల వేగము కలవాడును అగు అగ్నిదేవుడు వాయుదేవుని కూడిక వలన ప్రళయాగ్ని వలె మిక్కిలి విజృంభించి మండెను. ప్రదీప్తమగ్నిం పవనస్తేషు వేస్మ స్వచారయత్ అభూచ్వ సన సంయోగాదతివేగో హుతాశనః. వాయువు మండుచున్న యా యగ్ని ఆయా భవనములపై వ్యాపించునట్లు చేయుచుండెను. వాయు సంయోగము వలన హుతాశనుడు మిక్కిలి వేగము గలవాడయ్యెను. తాని కాంచన జాలాని ముక్తామణి మయాని చ భవనాన్యవసీర్యంత రత్నవంతి మహాంతి చ. బంగారు కిటికీలతో గూడినవియు ముక్తామణిమయములను రత్నములతో సమృద్ధములైనవియు గొప్పవియునగు ఆ భవనములు నేలపై గూలినవి.
తాని భగ్న విమానాని నిపేతుర్వసుధాతలే భవనానీవ సిద్ధానామంబరాత్ పుణ్య సంక్షయే. విరిగిన విమానములు గలయా భవనములు పుణ్యము క్షీణించిన పిదప నంబరతలము నుండి నేలగూలిన సిద్ధుల భవనముల వలె నేలగూలినవి. సంజగ్నే తుముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జిత శ్రియాం. రాక్షసులందరూ తమ తమ గృహములను కాపాడుకొనలేక భగ్నోత్సాహులై మిక్కిలి దీనభావముతో పెద్దగా నరచుచు ఇటునటు పరుగిడసాగిరి. నూనమేషోగ్నిరాయాతః కపిరూపేణ హా ఇతి క్రందంత్యః సహసా పేతుః స్తనం దయధరాః స్త్రియః. అయ్యో, మా పాలిటికి అగ్నియే ఈ కపిరూపంతో వచ్చినట్లున్నది అని అరచుచు స్త్రీలు బిడ్డలతో కూడా తటాలున నేలపై బడిరి. కాశ్చిదగ్ని పరీత్యేభ్యో హర్మ్యేభ్యో ముక్తమూర్ధజాః పతంత్యో రేజిరేభ్రేభ్య సౌదామిన్య ఇవాంబరాత్. జుట్టుముడి వీడిపోవుచుండ అగ్నిచే నాక్రమింపబడిన భవనముల నుండి కొందరు స్త్రీలు నేలపై బడుచు ఆకాశమున మేఘముల నుండి పడుచున్న మెరుపుల వలె గానవచ్చిరి. వజ్ర విద్రుమ వైడూర్య ముక్తా రజత సంహితాన్ విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యందమానాన్ దదర్శ సహ. వజ్రములతోనూ పగడములతోనూ వైడూర్యములతోనూ ముత్యములతోనూ ఇతరములైన మణులతోనూ కూడి విచిత్రములై అగ్నివేడిమికి కరగిపోవుచున్న పిక్కు సువర్ణమయ గృహములను హనుమంతుడు చూచెను. నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం తృణానాం హరియూథపః నాగ్నేర్నాపి విశస్తానాం రాక్షసానాం వసుంధరా. ఎన్ని కట్టెలను కాల్చినను ఎంత గడ్డిని కాల్చినను అగ్నికి తృప్తియుండదు. అట్లే హనుమంతునికిని ఎన్ని గృహములకు నిప్పు పెట్టినను తృప్తి కలుగలేదు. చచ్చి తనపై బడిన రాక్షసుల వలనను భూమికి తృప్తి కలుగలేదు. క్వచిత్ కిం సుఖ సంకాశాః క్వచిత్ చాల్మలి సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః శిఖావహ్నేశ్చకాసిరే. అగ్నిజ్వాలలు కొన్ని ఎడల మోదుగు పువ్వు కాంతి కలవిగాను, కొన్ని ఎడల బూరుగు పువ్వుల కాంతి కలవిగను, కొన్ని చోట్ల కుంకుమ పువ్వులతో సరియగు కాంతి కలవిగను ప్రకాశించినవి. హనుమతా వేగవతా వానరేణ మహాత్మనా లంకాపురం ప్రదగ్ధం తద్రుద్రేణ త్రిపురం యథా. భగవంతుడగు రుద్రునిచే త్రిపురములు దహింపబడినట్లు మహాత్ముడును కపివరుడును వేగవంతుడునగు హనుమంతునిచే లంకాపురము పూర్తిగా దహింపబడెను. తతస్తు లంకాపుర పర్వతాగ్రే సముత్థితో భీమ పరాక్రమోగ్నిః ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమతా వేగవతా విసృష్టః. భయంకరమగు విజృంభణము గల అగ్ని హనుమంతునిచే మిక్కిలి వేగముగా లంకానగర పర్వతాగ్రమున నుంచబడి జ్వాలలతో వ్యాపించినది. యుగాంతకాలానల తుల్య వేగః సమారుతోగ్నిర్వృధే దివిసృక్ విధూమరశ్మిర్భవనేషు సక్తో రక్షశరీరాజ్య సమర్పితార్చిః. వాయుదేవుడు సహాయముగా గల యా అగ్ని ప్రళయకాలమందలి ఎనలముతో సమానముగు వేగము కలిగి వృద్ధి పొంది ఆకాశమునంటెను. అయ్యది పొగలు లేని మంటలతో భువనములన్నింటినూ వ్యాపించి రాక్షసుల శరీరములందలి క్రొవ్వుచే మరియు విజృంభించినది. సతామత్యర్థతో వహ్నిర్లంకాం రాక్షస సంకులాం జ్వాలామాలా పరిక్షేపైర దహన్ మారుతాత్మజః. ఇట్లగ్నిదేవుడు రాక్షసులతో గ్రిక్కిరిసియున్న లంకానగరమును దహించెను. హనుమంతుడును ఆ అగ్నిజ్వాలలను నలుగడలా వ్యాపింపజేసి
యా నగరమును కాల్చెను. తేన శబ్దేన విత్రస్తా ధర్షితాంతేన చాగ్నినా అభిపేతుస్తదా ఘోరా హనుమంతం నిశాచరాః. అప్పుడు కలిగిన శబ్దము వలన భయపడిన వారును అగ్నిచేనాక్రమింపబడిన వారును అగు నా క్రూర రాక్షసులు హనుమంతునిపై బడిరి. తం ప్రదీప్తైశ్చ శూలాగ్రైః ప్రాసైః ఖడ్గైః పరస్వథైః హనుమంతం మహావేగైరక్షిపన్నై ఋతర్షభాః. ఆ మేటి రాక్షసులు వాడి అయిన శూలములతోనూ కుంతములు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళు మున్నగు నాయుధములతోనూ వేగముగా హనుమంతునిపై బడిరి. తే రాక్షసా భీమబలా నానా ప్రహరణాన్వితాః నిహత్య చ సతాంస్తత్ర దివమేవోత్పపాతః. గొప్ప బలము గల ఆ రాక్షసులు నానా విధములగు నాయుధములతో దనపైని బడగా హనుమంతుడు వారినందరినీ చావగొట్టి ఆకాశము పైకెగిరెను. సచ విక్రమ్య సహసా సంక్రామాంశ్చ గృహాద్గృహం లంకామాదీపయామాస వాయుపుత్రః ప్రతాపవాన్. ప్రతాపశాలియు వాయుపుత్రుడునగు హనుమంతుడు విక్రమించి వేగముగానొక గృహము నుండి వేరొక గృహముపైకి దుముకుచు లంకానగరమును దహించెను. సలాంగూలో పసక్తాగ్నిః ముక్తో మృత్యుగృహాదివ లంకాం పర్యదహు కృత్స్నాంభే గ్రహసంపతన్నివ. తోక చివరి భాగమున అగ్నియున్న హనుమంతుడు మృత్యుదేవత యొక్క గృహము నుండి వచ్చిన వాని వలెను ఆకాశము నుండి దొర్లి వచ్చిన గ్రహము వలెను కానవచ్చి లంకానగరమును పూర్తిగా దహించెను. తోరణేషు గవాక్షేషు రమ్యేషు శిఖరేషు చ తిష్టంతి స్మ ప్రపశ్యంతి రాక్షసా ప్లవగోత్తమం. రాక్షసులు తోరణములపైని అందముగానున్న గవాక్షములపైని కోట కొమ్ములపైని కూర్చుండి యా వానరోత్తముని జూచుచుండిరి. హుతాసనజ్వాల సమావృతాస హత ప్రవీరా హత సర్వశోభనా హనుమతః క్రోధబలాభిభూతా బభూవ కాలోపహతేవ లంకా. ఆ లంకా నగరమిట్లగ్నిజ్వాలలచే నాక్రమింపబడినదై అందలి గొప్ప వీరులు నశింపగా సమస్తమైన శోభను పోగొట్టుకొన్నది. దానికి హనుమంతుని కోపము వలనను బలము వల్లను కాలము తీరినట్లు కానవచ్చినది. ససంభ్రమత్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వలజ్జాలహుతాశ నాంకితాం దదర్శ లంకాం హనుమాన్ మహామనాః స్వయంభువః కోపహతామివావనిం. లంకానగరమప్పుడు తత్తరపాటుతోనూ భయముతోనూ విషాదముతోనూ కూడిన రాక్షసులు కలదై మిక్కిలి మండుచున్న అగ్నిజ్వాలలకు గురి అయి ఉండెను. అది శివుని కోపాగ్నికి గురి అయిన భూప్రదేశము వలె హనుమంతునికి గానవచ్చెను. గృహాగ్ర్య శృంగాగ్ర్యతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహః ప్రదీప్తలాంగూల కృతార్చిమాలి వ్యరాజతాదిత్య ఇవార్చిమాలి. వానరోత్తముడగు హనుమంతుడు విచిత్రమగునొక సౌధము యొక్క శిఖరముపై మండుచున్న లాంగూలాగ్రముతో గూర్చుండియుండి కిరణ సమూహముతో ప్రకాశించు సూర్యుని వలె గానవచ్చెను. ఆదిత్యకోటీ సదృశః సుతేజా లంకాం సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకైరశని ప్రరూఢైర్భిందన్నివాండం ప్రభభౌ మహాగ్నిః. గొప్ప తేజస్సు కలిగి కోటి సూర్యుల ప్రభతో జ్వలించుచున్న అగ్ని లంకానగరమంతయు వ్యాపించి పిడుగుబాటుల బోలు ధ్వనులతో బ్రహ్మాండమును పగులగొట్టుచున్న రీతిని ప్రకాశించెను. తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో రూక్ష ప్రభః కింసుక పుష్పచూడః నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభాః ప్రచకాశిరేభ్రాః. ఆకాశమునందు వ్యాపించిన అగ్ని మోదుగు పువ్వుల కాంతిగల జ్వాలలతో ప్రకాశించెను. గృహములు మండిపోయిన పెదప
వెడలు పొగలు నల్ల కలువల కాంతితో నొప్పుచుండెను. వజ్రీ మహేంద్రస్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనధశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇతడు వజ్రాయుధమును ధరించిన వాడును, దేవతలకు ప్రభువునైన మహేంద్రుడయ్యుండును, లేదా సాక్షాత్తుగా యముడు కాని, వరుణదేవుడు గాని, వాయుదేవుడు గాని అయి ఉండును, లేదా రుద్రుడు గాని, అగ్ని కాని, సూర్యుడు కాని, కుబేరుడు కాని, చంద్రుడు కాని అయి ఉండును, లేదా స్వయముగా మృత్యుదేవతయే ఈ రూపమును వచ్చి ఉండును. ఇతడు వానరుడు కాడు. కిం బ్రహ్మణః సర్వపితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానరరూపధారీ రక్షోపసంహారకరః ప్రకోపః. సర్వపితామహుడును, సమస్తమును ధరించినవాడును, చతురాననుడును అగు బ్రహ్మయే ఇట్లు వానర రూపమున వచ్చియుండును. అతని కోపమే ఇట్లు రాక్షస సంహారమునకు హేతువై ఉండును. కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజః అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. లేదా అనంతమైనదియు అవ్యక్తమును చింతింపనలవి కానిదియు అద్వితీయమునగు విష్ణు సంబంధమగు తేజస్సే ఈ రీతిని రాక్షసులను నశింపజేయుటకై తన మాయ వలన వానర రూపమును ధరించి ఇట్లు వచ్చియుండును. ఇత్యేవ మూచూర్బహవో విశిష్టా రక్షో గణాస్తత్ర సమేత్య సర్వే సప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య. ప్రాణి సమూహములతోనూ గృహములతోనూ వృక్షములతోనూ కూడా పూర్తిగా నశించిన లంకా పట్టణమును చూచి రాక్షసులందరూ గుంపులు గుంపులుగా చేరి ఇట్లను కొనసాగిరి. తతస్తు లంకా సహసా ప్రదగ్ధా సరాక్షసా సస్వరథా సనాగా సపక్షి సంఘా సమృగా సవృక్షా రురోదదీనా తుములం సశబ్దం. ఈ రీతిని శీఘ్రముగనే రాక్షసులతోనూ రథములతోనూ అశ్వములతోనూ ఏనుగులతోనూ మృగములతోనూ పక్షులతోనూ వృక్షములతోనూ దహింపబడిన లంకానగరము పెద్ద ధ్వనులతో కూడా అతి దీనముగా ఏడ్చెను. హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బ్రువద్భి శబ్దః కృతో ఘోరతరస్సు భీమః. అయ్యో తండ్రి, అయ్యో కొడుకా, ఓ కాంతుడా, ఓ మిత్రుడా, అయ్యో సర్వ సుఖములతోడి పుణ్యమయ జీవితము అన్నియు నశించిపోయెనే అని ఇట్లు రాక్షసులు పెక్కు విధముల విలపించుచు భయంకరమగు ధ్వని నొనర్చుచు రోదన చేసిరి. హుతాసనజ్వాల సమావృత సా హత ప్రవీర పరివృత్త యోధా హనుమతః క్రోధ బలాభిభూత బభూవ శాపోపహతేవ లంకా. ఆ లంకాపురి అగ్నిజ్వాలలచే నావరింపబడి నశించిన గొప్ప వీరులు వెనుదిరిగిన యోధులు కలదై హనుమంతుని క్రోధమునకును బలమునకును గురి అయి శాపము వలన నశించినట్లు కానవచ్చెను. ససంభ్రమత్ర స్థవిషణ్ణ రాక్షసాం సముజ్వలజ్వాలహుతాశనాంకితాం దదర్శ లంకాం హనుమాన్ మహామనాః స్వయంభుకోపోప హతామివావనిం. అప్పుడు లంక తత్తరపాటుతోనూ భయముతోనూ విషాదముతోనూ కూడిన రాక్షసులు కలదై మిక్కిలి మండుచున్న అగ్నిజ్వాలలకు గురి అయి ఉండెను. అది శివుని కోపాగ్నికి గురి అయిన భూభాగము వలె హనుమంతునికి గానవచ్చెను. భజిక్వావనం పాదపరత్న సంకులం హత్వాతు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీం తాం గృహరత్నమాలినీం తస్థౌ
హనుమాన్ పవనాత్మజః కపిః. వాయుపుత్రుడును కపీశ్వరుడునగు హనుమంతుడిట్లు గొప్ప వృక్షములతోడి వనమును ధ్వంసము చేసి యుద్ధమున రాక్షస వీరులను సంహరించి మేలైన ఎండ్ల వరుసలు కల లంకానగరమును కాల్చి తన సంకల్పమును నెరవేర్చుకొనెను. త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహః ప్రదీప్తలాంగూలకృతార్చిమాలి వ్యరాజతాదిత్య ఇవాంశుమాలి. లాంగూలాగ్రమున అగ్నిజ్వాలలు కలవాడును వానరోత్తముడగు హనుమంతుడు విచిత్రమయ్యున్న త్రికూట పర్వతాగ్రమున నుండి కిరణముల సమూహములతో వెలుగుచున్న సూర్యుని వలె నుండెను. సరాక్షసాంస్తాన్ సుబాహూంశ్చ హత్వా వనం చ భజ్ త్వా వహుపాదపం తత్ విసృజ్య రక్షో భవనేషు చాగ్నిం జగామ రామం మనసా మహాత్మా. మహాత్ముడైన హనుమంతుడు పెక్కుమంది రాక్షసులను చంపి చెట్లతో నిండియున్న వనమును ధ్వంసము చేసి రాక్షస భవనములకు అగ్నిని ముట్టించి కృతకృత్యుడై తన మనమున శ్రీరాముని ధ్యానించెను. తతో మహాత్మా హనుమన్ మనస్వీ నిశాచరాణాం శతకృత్కృతార్థః రామస్య నాథస్య జగత్త్రయాణాం శ్రీపాదమూలం మనసా జగామా. మానవంతుడును మహాత్ముడును అగు హనుమంతుడు రాక్షసులను నశింపజేసి కృతార్థుడై ముల్లోకములకును ప్రభువైన శ్రీరాముని పాదములను తన మనమున ధ్యానించెను. తతస్తు తం వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం మహామతిం వాయుసుతం వరిష్ఠం ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే. పిదప వానర వీరులలో ముఖ్యుడును మహాబలుడును వాయువేగము వంటి వేగము కలవాడును వాయుపుత్రుడును గొప్ప బుద్ధిమంతుడును ఉత్తముడునగు నా హనుమంతుని దేవతలందరూ స్తుతించిరి. భజిక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాం పురీం రమ్యాం రరాజస మహాకపి. గొప్ప తేజస్సు గలయా కపివరుడు అశోకవనమును ధ్వంసమునర్చి యుద్ధమునందు రాక్షసులను చంపి రమ్యమైన లంకాపట్టణమును కాల్చి మిక్కిలి ప్రకాశించెను. తత్ర దేవాన్ సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః దృష్టా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతా. దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులను లంకానగరము దగ్ధమగుటను చూచి మిక్కిలి ఎచ్చెరువొందిరి. తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకపిం కాలాగ్నిరితి సంచింత్య సర్వభూతాని తత్రసుః. వానరోత్తముడగు నా హనుమంతుడు కాలాగ్నియే అని తలంచి సర్వభూతములను మిక్కిలి భీతి చెందినవి. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపాం. దేవతలు మునిపుంగవులు గంధర్వులు విద్యాధరులు నాగులు యక్షులును సమస్త భూతములను దీనిం జూచి సాటిలేని ఎక్కువ ప్రీతిని పొందిరి. ఇది శ్రీమత్ సుందరకాండము 74వ సర్గము సంపూర్ణము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.